మాది ఒక వింత సమస్య. రోజు సెక్స్లో పాల్గొంటే మా ఆవిడికి ఏ బాధ ఉండదు. అలా కాకుండా వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి సెక్స్లో పాల్గొంటే మా ఆవిడ నొప్పి అని గోల పెడుతుంది. దాంతో నాకు మూడ్ తగ్గిపోతుంది. ఈ వింత సమస్య మాకు అంతుపట్టడం లేదు. ఏం చేయాలి? ఇది కొంతమందిలో ఉంటుందండి. వాళ్ళు రోజులు సెక్స్లో పాల్గొంటూ ఉంటే చక్కగా ద్రవాలు ఊరుతుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇందులో సెక్స్లో అయితే సెక్స్ థాట్స్ ఇంక వాళ్ళు లేకుండా పోతాయి. సెక్స్ థాట్స్ లేకుండా సెక్స్లో పాల్గొనడం అంటే వీళ్ళలో ఏంటి ఎరోజల్ డిజార్డర్ ఉంటుంది. అంటే కామోద్రేకం సరిగా ఉండదు. వాళ్ళు రోజు పాల్గొంటుంటేనే ఆ రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ టచ్ అవన్నీ ఉంటాయి. రొమాంటిక్గా రోజు లేనప్పుడు ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ తగ్గిపోయేటికల్లా ఏమవుతుందంటే ఇక ఆ ఎప్పుడైనా సెక్స్లో పాల్గొనకుండా ఆ మనసు స్పందించదు. ఇక ఆ రోజు మనసు మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు మనసు స్పందించదు. అంటే వాళ్ళకి కాస్త లేట్ అనమాట, ప్రతిదీ లేట్. వాళ్ళ మైండ్లో ఆ సెక్స్ పైన కోరికలు పట్టడం, ఆ పొందడం లేట్. వీళ్ళంటే అంటే అందుకని రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి వైబ్రెంట్గా ఉండాలని చెప్పేది. అందువల్ల అండర్ కరెంట్ ఎప్పుడు అలా ఉంటుండాలి. అవసరం వచ్చే తప్పనివి యాక్షన్లోకి రావాలి. ఈ రోజుల్లో చాలామంది రావట్లేదు. వాళ్ళకి బిజీ లైఫ్ ఏమవుతుంది, లేకపోతే వాళ్ళకి ఇతరత్ర మైండ్ ప్రీఆక్యుపైడ్గా ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళకి మనసు ఇంకో దాంట్లో లగ్నమై ఉంటుంది. మనసు ఇంకో దాంట్లో లగ్నం ఏంటకల్లా ఆ మనసు అట్నుంచి టర్న్ అట్లా అట్టే ఉంటుంది. మనసు టర్న్ అవుట్ సెక్స్లో కాదని లేదు, అయిన భర్తే కదా కాదని లేరు. ఏదో బయట నా మూడ్ లేదని మూడ్ లేదు చెప్పండి, మూడ్ ఉండదు వీళ్ళకి. భర్త కనుక మనసు సరే అంటారు. కానీ భర్త ఎప్పుడైతే ఇవాళ పాల్గొన్నాడు, ఇవాళ పాల్గొంటే ఇవాళ ఏదో మెకానికల్, రేపటికి మళ్ళీ మనసు అందుకుంటుంది. అంటే వీళ్ళంతా కూడా చాలా స్లో అయిపోయింది. ఈ రోజుల్లో మన చాలా మందిలో ఉంది. ఇది ఒక ఏదో కొద్ది మంది కదా, ఎక్కువ మందిలో ఇలాంటిదే ఉంది. కారణం ఏంటంటే వీళ్ళకి మైండ్ ఇంకో విషయాలు రకరకాల విషయాలు, ఈ విషయం కాదు, వాళ్ళ మైండ్ ఇంకో దాంతో లగ్నమై ఉంటుంది. పూర్వకాలం ఇంత లగ్నమై ఉండేది కాదు, ఇంత లగ్నమై విషయాలు ఉండవు. ఇప్పుడు వేరే ఇతరాలు రకరకాల వ్యాపకాలు, ఇది ఈ వ్యాపకం ఆ వ్యాపకం రకరకాల వ్యాపకాలు ఉండేటికల్లా సెక్స్ సెకండరీ అయిపోతుంది. కొద్ది మందికే నిరంతరం మనసు అలా ఉంటుంది, కానీ ఎక్కువ మందికి లేదు. అంచేత ఈవిడలో కూడా అదే పరిస్థితి. అంచేత ఇవాళ ఉండదు, రేపు మాత్రం ఉంటుంది. అంటే ఇవాళ కాస్త రుచి కాస్త స్టిమ్యులేట్ అయ్యింది, రేపు నిన్న నేను సరిగా ఇవాళ పొందా సెక్స్ అని సెక్స్ మళ్ళీ మేలుకుంటూ ఆ సెక్స్ మేలుకోవడం లేట్ అవుతుంది. అంతకనికి లేదు వాళ్ళకి మామూలుగా రోజు. అందుకని అనుక్షణం మనసులో ఆ ప్రేమ, అభిమానం, దాంతోపాటు కామం ఉండాలి. అలా కాకుండా సెక్స్ ఎప్పుడైతే సెకండరీ అయిపోతుందో, సెక్స్ మెకానికల్ అయిపోతుందో, మొనాటిని వచ్చేస్తుంది. ఆ మొనాటిని వచ్చినప్పుడు అవసరం వచ్చి మనసు స్పందించకుండా అవుతుంది. ఆ మొనాటి నుంచి బయటపడడానికి మాత్రం టైం తీసుకుంటుంది. అంతే దాంపత్య జీవితం మొనాటిని అవ్వకూడదు, రొటీన్ అవ్వకూడదు, యాంత్రికం అవ్వకూడదు. యాంత్రికం అవ్వకుండా చేసుకోవాలి. మరి మోడర్న్ ఏజ్లో దాంపత్య జీవితం కంటే కూడా ఇతరత చాలా అట్రాక్షన్స్ ఉంటున్నాయి, రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన అట్రాక్షన్ ఒకరి రొటీన్ అయిపోయింది. మా మ్యారీడ్ లైఫ్ అనేది రొటీన్ అయిపోయింది. ఇతరువి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆ అట్రాక్టివ్గా ఉండేవి వాటిలో మనసు లగ్నం అవుతుంది, దీవి మనసు లగ్నం లేదు. మళ్ళీ ఒకసారి ఒక రోజు ఇవాళ బాగుంది కదా, మళ్ళీ రేపు మళ్ళీ నేను కోల్పోయాను, ఇవాళ మరి చేసి రేపు చేయాలనుకుంటే నెక్స్ట్ డే నేను అంత అనుభవించలేకపోయాను, ఇవాళ అనుభవించాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంతే తప్ప ఇంకేం కాదు. ఇదే జబ్బు కాదు, ఏం కాదు, మన మైండ్ సెట్, మా మనసు అలా ఉంటుంది. ఆ మనసుని చేతి ఇప్పుడు కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా వైబ్రెంట్గా ఉంచుకోవాలి. ఉంచుకునేప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.